హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. జ్యూసీగా బాదుషాని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి బాదుషాని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక పిండిని అనేది గట్టిగా ప్రెస్ చేస్తే ముద్ద అవ్వాలండి. అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ పోసుకుంటూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాదుషా అనేది మంచిగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కరిగించుకోవాలి. ఈ సిరప్ కరిగాక ఈ పాకం అయితే అవసరం లేదండి. పందార అనేది కరిగిపోయినాక చేతికి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఈ బాదుషాకి పాకం అనేది అవసరం లేదు. షుగర్ పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ప్రెస్ చేసి ఇలా ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ఇలా ప్రెస్ చేసి ఒక హోల్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు మంచిగా పైకి పొంగి బాగుంటాయి. ఇలా చేశాక అన్నీ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యే పని లేదండి. ఇలా గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఈ బాదుషాలు అనేది వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. బాదుషా అనేది లోపల సరిగ్గా ఉడకదు. ఇలా వేశాక కాసేపటికి బాదుషా అనేది మంచిగా పొంగుతూ పైకి తేలుతాయండి. ఇలా పొంగుతూ పైకి లేసాక ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బాదుషాకి ఎక్కువ టైం అనేది పట్టదండి. చూడండి, బాదుషాలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ బాదుషాలను తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టాలండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది బాదుషాలకి మంచిగా పడుతుంది. చూడండి, బాదుషా అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి, జ్యూసీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మేము వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.